ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. 5 నమ్మదగిన వాక్యాలు, 5 ఫెయిత్ఫుల్ సేయింగ్స్. ప్రియులారా, మనము ప్రతిరోజు ఎన్నో మాటలు వింటూ ఉంటాం. వాటిలో కొన్ని మాటలు నిజమవుతాయి, కొన్ని మాటలు తేలిపోతాయి. రాజకీయ నాయకుల హామీలు, వ్యాపార ప్రకటనలు, మనుషుల వాగ్దానాలు ఇవన్నీ నమ్మదగినవి కావు. అందుకే ఈ రోజుల్లో ప్రజలు ఎవరి మాటను నమ్మటం లేదు. అపోస్తలుడైన పౌలు తాను రాసిన పత్రికలలో 5 సందర్భాలలో ఈ వాక్యము నమ్మదగినది అని ప్రకటన చేశాడు. పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రకటించిన ఆ 5 వాక్యాలు క్రైస్తవ విశ్వాసానికి పునాది వంటిది. కాబట్టి ఈరోజు ఈ 5 నమ్మదగిన వాక్యాలను ఒక్కొక్కటిగా ధ్యానం చేసి దేవుని చేత ఆశీర్వదించబడదాం. మొదటిగా, రక్షణను గూర్చిన వాక్యము నమ్మదగినది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునయున్నది. ప్రియులారా, పాపులను రక్షించుటకు యేసు ప్రభు ఈ లోకానికి రావటం అనేది నమ్మదగిన వాక్యము. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయటానికి యేసు రాలేదు. ఆయన ఈ లోకానికి రావటానికి గల కారణము పాపుల రక్షణ. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనగా చెడ్డవారిని శిక్షించటం, మంచి వారిని రక్షించటం. ఏ భేదమునూ లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారని లేఖనము తెలియచేస్తోంది. ఒకవేళ క్రియలలో పాపము చేయకపోయినా చూపులలో, ఆలోచనలలో, తలంపులలో మనిషి పాపం చేస్తున్నాడు, లేదా జన్మ ద్వారా మనిషి పాపిగా పుట్టుచు పాపపు ప్రవృత్తిలో పెరుగుతూ ఉన్నాడు. గనుక పాపులను రక్షించుటకై వచ్చిన యేసుక్రీస్తు మనందరికీ అవసరం. గనుక మొదటిగా యేసుక్రీస్తు పాపుల కొరకై ఈ లోకానికి వచ్చాడు అన్న సత్యము నమ్మదగినది. మధుర 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 సేవ యేసు ప్రభు సేవా. రెండవదిగా, దేవుని పని దొడ్డ పని. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. ప్రియులారా, అన్ని పనుల కన్నా గొప్ప పని దేవుని పని. ఈరోజు అనేక మంది దేవుని పనిని చులకనగా ఎంచుతున్నారు. దేవుని పని చేసే సేవకులను దూషిస్తూ, లోబడకుండా వారిని ఏడిపిస్తూ ఉంటారు. అలాగూ దేవుని సేవకులను ఏడిపించే వారికి ప్రయోజనం ఉండదు అని బైబిల్ గ్రంథం తెలియచేస్తోంది. ఎందుకంటే వారు గొప్ప పనిలో ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, నువ్వు దేవుని సేవకును గౌరవించి లోబడు. అప్పుడు నీవు ప్రయోజకురాలు అవుతావు. మూడవదిగా, దైవభక్తి సాధన అన్ని విషయములలో ప్రయోజనకరమైనది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునయున్నది. ప్రియులారా, దైవ భక్తి ఈరోజు నిర్లక్ష్యం చేయబడుచున్నది. మందిరానికి రావటం, ప్రార్థన చేయటం, ఉపవాసం ఉండటం, వాక్యం చదవటం అనేకులకు భారం అయిపోయింది. పొద్దుటే లేచి ప్రార్థన చెయ్యండి అని సేవకుడు చెప్తుంటే, సేవకుడు మనకి ఏ పని పాటు లేనివాడు గనుక అలా చెప్తున్నాడు అని అనుకుంటూ ఉంటాం. ప్రియులారా, దైవభక్తి నీకు 2 రకముల ప్రయోజనాన్ని ఇస్తుంది. మొదటిది, ఇప్పటి జీవము విషయములో అనగా నీవు చేస్తున్న ఉద్యోగములో, వ్యాపారములో, వ్యవసాయములో, చదువులో దైవభక్తి నీకు సహాయం చేస్తుంది. దైవ భక్తి ద్వారా నువ్వు దీవించబడతావు. రెండవది, రాబోవు జీవము విషయములో ఈ లోకములో దైవ భక్తి సాధన చేసిన వారు పరలోకములో ఉన్నతమైన స్థాయిలో ఉంటారు. గనుక దైవ భక్తి ఇప్పటి జీవము విషయములో, రాబోవు జీవము విషయములో ప్రయోజనకరమైనది అనే మాట నమ్మదగినది. 4వదిగా, శ్రమలలో సహనము మనలను పరిపాలకులను చేస్తుంది అనే మాట నమ్మదగినది. ఈరోజు అనేక మంది 1000 ఏళ్ల పాలన గురించి చెప్పినప్పుడు, ప్రభు నమ్ముకున్న వారు ప్రభువుతో ఏలుబడి చేస్తారు అని సేవకుడు బోధించినప్పుడు చాలా మంది ఇలా అనుకుంటారు, ఎవరు చూసొచ్చారు వాళ్ళు అలాగే చెప్తారు అని. కానీ పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, దేవుని వాక్యము కొరకు నిందలు, అవమానాలు ఎదురైనప్పుడు ప్రభు కొరకు నువ్వు సహించుకుంటే నీవు ప్రభువుతో ఏలుబడి చేస్తావు. ఈ విషయాన్ని మనం తిమోతికి రాసిన
రెండో పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనములలో చదువుతాం. ఈ మాట నమ్మదగినది ఏదనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారైతే ఆయనతో కూడా ఏలుదుము. అలాగే ఆయనను ఎరుగమంటే ఆయన మనలను ఎరుగనను. ప్రియులారా, దేవుని కొరకు సహించుట, దేవునిని ఎరిగిన వారముగా జీవించుట, నిత్యత్వములో ఆయనతో కూడా పరిపాలించటానికి దోహదపడుతుంది. గనుక ఈ లోకములో ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా సహనముతో జీవించాలి. దానికి తగిన ప్రతిఫలం నిత్యత్వములో మనం పొందుకుంటాం. 5వదిగా సత్క్రియలు ప్రయోజనకరమైనవి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచునట్లు నీవీ సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలెనని కోరుచున్నాను. ప్రియులారా, అనేక మంది హృదయ శుద్ధి సరిపోతుంది, మనము దేవుని కొరకు ధనాన్ని, సమయాన్ని వృధా పరుచుకోనక్కర్లేదు అని అనుకుంటారు. కానీ నీవు దేవుని కొరకు చేసిన సత్క్రియ నీకు ప్రయోజనాన్ని కలిగిస్తుంది. మరియా అచ్చా మిగుల జటామాంసి అత్తరును యేసు తలపై పోసి అభిషేకించినప్పుడు అనేకులు ఆ పనిని నిష్ప్రయోజనమైనదిగా, నష్టము కలిగించేదిగా చూశారు. కానీ ప్రభు అయితే ఈమె మంచి కార్యము చేసినది అని చెప్పి ఆమెను కొనియాడాడు. ప్రియులారా, దేవుని కొరకు మీరు చేసే పని, పరిచర్య చేయటం, భోజనాలు పెట్టించటం, కానుకలు ఇవ్వటం, సువార్త ప్రకటించటం, ఇవన్నీ మీకు ప్రయోజనకరమైనవి అనే మాట నమ్మదగినది అని లేఖనము తెలియచేస్తుంది. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, నువ్వు దేవుని కొరకు సత్క్రియలు చేస్తున్నావా? దేవుని కొరకైన శ్రమలలో సహనము కలిగి జీవిస్తున్నావా? దైవభక్తి సాధన చేస్తూ నిత్య జీవానికి పునాదులు వేసుకుంటున్నావా? అన్నిటికంటే గొప్ప పని పరిచర్య అని భావించి సేవకులను గౌరవిస్తున్నావా? చివరిగా యేసు ఈ లోకములో పాపులను రక్షించడానికి వచ్చాడని నమ్మి మన పాపములను విడిచిపెట్టి ఆయన రక్షణను అంగీకరించామా? ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నమ్మదగిన 5 వాక్యాలను నేటి వీడియోలో మాతో మాట్లాడారు. ఈ 5 విషయాలను విశ్వాసులు గ్రహించి ఈ 5ంటికి లోబడి జీవించుటకు కృప చూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.